మేడం, గత 3 రోజులుగా అయితే ఇక్కడ నిరాహార దీక్ష అనేది చేస్తున్నారు. ఇవాల్టికి 4వ రోజు చేరింది. నిన్న చాలా గొడవ అయితే జరిగింది. అయినా కూడా ప్రభుత్వం స్పందించిందా లేదా అనేది మేడం గారిని అడిగితే. నమస్తే అండి. ఎన్నోసార్లు రామచంద్ర యాదవ్ అన్న మీటింగ్లు పెట్టినప్పుడు కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చినటువంటి బీసీ ఎమ్మెల్యేలు, అది కూటమిలో వారు కానీ వైసీపీ వారు కానీ ఎంతో మందిని ఫ్లెక్సీలు కట్టుకొని వాళ్ళు అక్కడికి వచ్చింది నేను చూసినానండి. ఎందుకంటే అన్న మీటింగ్ పెట్టినప్పుడు బీసీ వాళ్ళ మీటింగ్ కదా, మేము ఎప్పుడు పెద్దగా వెళ్ళేవాళ్ళం కాదు, కానీ ఆ ఫ్లెక్సీ బోర్డులన్నీ చూసేవాళ్ళం. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థుల బోర్డులు అక్కడ ఉండేదండి. అన్న కోసం అందరూ వచ్చేవాళ్ళు. వచ్చి ఎప్పుడు 2 కులాలైనా అందరం కూడా కలిసి వెళ్దాం, అందరం కూడా కలిసి పార్టిసిపేట్ చేద్దాం, బడుగు బలహీన వర్గాల్లో అందరూ కూడా సీఎం స్థాయిలోకి వెళ్ళగలగాలి అంటూ ఆయన నినాదం ఇచ్చేవాడు. అదే మాదిరిగా కూటమి ఎమ్మెల్యేలు అందరూ నేను కూడా నినాదం ఇచ్చేవారు. కానీ ఈరోజు ఆయన అడుగుతుంది ఆయన ఇంటి స్థలం పెంచమనో ఆయన బిజినెస్లు పెంచమనో కాదు, బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే రాజధాని కారిడార్లో ఒక 1000 ఎకరాలు బీసీలకు ఇవ్వండి అంటున్నాడు. బీసీల హక్కులు రక్షణ చట్టాలని పెట్టమంటున్నాడు. సో మనం ఎన్నోసార్లు అనుకుంటాం, గౌరవ పవన్ కళ్యాణ్ గారిని ఏమనుకుంటాం, ఆయన పాపం ఎన్నో సుఖాలను వదిలేసుకొని ఏసీ రూములు దాడుకొని ఈరోజు రాజకీయం కోసం వచ్చి ఎండకి వానకి ఎండిపోతున్నాడని. కానీ ఆయన ఏసీ రూముల్లో కంటే ఆయన సినిమాలు చేయిందే డబ్బులు రావు, డబ్బులు రాందే ఇన్స్టాల్మెంట్లు కట్టడేడు, ఆయన కుటుంబాలు పార్టీలు గడవు. కానీ ఆయన కూర్చొని తిన్నా కొరువు తీరనటువంటి ఆస్తులు ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ అన్న ఆయన ఇల్లు చూడాలన్నా 2 రోజులు పట్టిద్ది, ఆయన ఆస్తుల గురించి మాట్లాడుకోవాలన్నా 1 వారం రోజులు పట్టిద్ది. మరి అలాంటి వ్యక్తి ఎందుకు జనాల్లోకి వచ్చి శత్రువులను పెంచుకొని రాజకీయంగా ఏం చేద్దామని ఈరోజు ఆకతాయిగా అన్నారు అందరూ. కానీ ఆరోగ్య పరిస్థితి క్షీణించే వరకు ఈరోజు నిరాహార దీక్ష చేస్తే ఏ నాయకుడు వచ్చి చేశాడు? రండి మాట్లాడుకుందాం. సో దయచేసి ఒక వ్యక్తి ఏదో ఒక స్థాయిలో ఒక ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ జనాలకు ఇస్తుంటే అతను చేస్తున్నాడరా, మనం చేయలేకపోతున్నావురా అని ఆలోచించాల్సినటువంటి మీరు వంకలెత్తడం, విమర్శించడం ఇది తేలిక పని. ఈరోజు జనసేన ముఖ్యమంత్రి వర్యులకి బాగా తెలుస్తుంది. మా కాపాడు బిడ్డ కష్టం వచ్చినప్పుడు రామచంద్ర యాదవ్ అన్న నిలబడ్డాడు. ఈరోజు రామచంద్ర యాదవ్ అన్నకి కష్టం వచ్చినప్పుడు మరొక కాపాడు బిడ్డ ఆయనకి సపోర్ట్గా ఆయన చెల్లిగా ఈరోజు నిలబడుతుంది. అదే ఉద్యమాన్ని, ఆ జెండాని కింద పడినివ్వకుండా మోస్తాం మేము ఖచ్చితంగా.